ఏపీలో ఎన్నికల హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి బ్రిజ్లాల్ భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇప్పటికే పోలింగ్ తర్వాత హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్టుగా డీజీపీకి తెలిపారు వినీత్. ఎన్నికల తర్వాత 3 జిల్లాల్లో చెలరేగిన హింసపై సిట్ విచారణ జరుపుతోంది. ప్రతి కేసును కూడా పరిశీలించి నివేదిక రూపొందించబోతోంది. పల్నాడు, మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనుంది. మాచర్ల ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు, అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకుపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. స్థానిక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను సైతం మార్పు చేసి కొత్త వారిని చేర్చే అధికారం సిట్కుంది. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆ కోణంలో సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశించడంతో ఆ దిశగా సిట్ యాక్షన్ తీసుకోబోతోంది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలించింది సిట్. ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు పెట్టడంపై కూడా నిర్ణయం తీసుకుని 2 రోజుల్లో సీఈసీకి రిపోర్ట్ ఇవ్వబోతోంది దర్యాప్తు బృందం. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో జరిగిన గొడవలకు కారణాలు, ఆ తర్వాత తీసుకున్నటువంటి భద్రతా చర్యలపై ఈసీకి నివేదిక ఇచ్చామన్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈసీ ఆదేశాలతో 144 సెక్షన్ తో పాటు 4 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. గొడవలకు సంబంధించిన సమాచారం కోరితే సిట్ కు అందజేస్తామని చెప్పారు. ఇక నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఏపీలో ఎన్నికల హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ రంగంలోకి దిగింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి బ్రిజ్లాల్ భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇప్పటికే పోలింగ్ తర్వాత హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్టుగా డీజీపీకి తెలిపారు వినీత్. ఎన్నికల తర్వాత 3 జిల్లాల్లో చెలరేగినటువంటి హింసపై సిట్ విచారణ జరుపుతోంది. ప్రతి కేసును కూడా పరిశీలించి నివేదిక రూపొందించనుంది. ఈ నివేదికను ఈసీకి ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏపీలో ఎన్నికల అనంతరం జరిగినటువంటి హింస ఏదైతే ఉందో ఆ జిల్లాల్లో ఇప్పటికే విచారణకి సంబంధించి సిట్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో సిట్ బృందాలన్నీ కూడా ఏదైతే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయో అటు తిరుపతి కానీ, ఇటు తాడిపత్రి, ఇటు మాచర్ల, అదేవిధంగా నర్సరావుపేటకు ఈ సిట్ బృందాలు అయితే ఉదయమే బయలుదేరి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో మొత్తం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఇప్పటి వరకు నమోదైన కేసులు, అందులో నమోదైన సెక్షన్లను కూడా సిట్ బృందం అయితే పరిశీలిస్తుంది. ఆ ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా పరిశీలన చేసి ఇంకా అదనంగా సెక్షన్లు ఏమైనా జోడించాలనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా కొత్త ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేయడానికి కూడా ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలించిన తర్వాత సిట్ అయితే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులకు సంబంధించిన ఆ కేసుల దర్యాప్తు పురోగతి ఎంతవరకు వచ్చింది, ఎంతమందిని అరెస్టులు చేశారు, ఇంకా ఎంతమందిని అరెస్టు చేయాల్సి ఉంది అనే అంశాల మీద కూడా సిట్ అయితే ఆదేశాలు ఇవ్వబోతోంది. నిన్న రాత్రే సిట్కి సంబంధించి సారథిగా ఉన్నటువంటి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని కలిసి సమావేశమయ్యారు. ఇక ఇవాళ కూడా ఉదయం 12 గంటల సమయంలో కూడా డీజీపీని కలిసి అరగంట పాటు సమావేశం అయ్యారు. సిట్కి సంబంధించిన బృందాలన్నీ కూడా పోలింగ్ అనంతరం జరిగినటువంటి హింస ఎక్కడైతే ఉందో ఆ జిల్లాలకు కూడా వెళ్ళాయి, విచారణ కూడా ప్రారంభించాయనే విషయాన్ని కూడా డీజీపీకి తెలియజేశారు. ఇక సిట్ బృందం విచారణ చేస్తున్న తీరు, విచారణలో గుర్తించిన అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు డీజీపీకి అయితే వినీత్ బ్రిజ్లాల్ అయితే తెలియజేస్తున్నట్టుగైతే మనకు సమాచారం అందుతుంది. 2 రోజుల సమయంలోనే ఈ కేసులన్నిటికీ సంబంధించి కూడా పూర్తిస్థాయి నివేదికను ఈసీకి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ 4 ప్రాంతాల్లో 3 జిల్లాల్లో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ విచారణ అయితే సిట్ బృందం అయితే పర్యవేక్షించబోతుంది. అదేవిధంగా కొత్తగా ఎఫ్ఐఆర్లు
నమోదు చేయడంతో పాటుగా సెక్షన్లు అడిషనల్గా యాడ్ చేసే అంశాన్ని కూడా పరిశీలించబోతుంది. ఇక అధికారుల సస్పెన్షన్తో పాటుగా బదిలీల అంశం కూడా ఇప్పటికే జరిగిన నేపథ్యంలో ఏ విధంగా సిట్ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్థానిక అధికారుల నుంచి సమాచారం సేకరించి అదనంగా కేసుల నమోదుకు కానీ అరెస్టులకు సంబంధించి కానీ కీలక నిర్ణయం అయితే ఈ 2 రోజుల్లో తీసుకోబోతుంది. ఈ 2 రోజుల తర్వాత మొత్తం నివేదికను కూడా ఈసీకి అయితే ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిట్ పనిచేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఇక డీజీపీ కార్యాలయం కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే సిట్ నుంచి సేకరిస్తున్న పరిస్థితి మనకి ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సెక్షన్లకు సంబంధించి సెక్షన్లు కూడా మార్చి పెట్టాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా సిట్ అధికారులకు ఆ రకమైనటువంటి హక్కు కూడా ఉంది కాబట్టి మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సో సిట్ తయారు చేసినటువంటి ఈ నివేదిక ఎప్పటిలోగా సమర్పించే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా కూడా ఇప్పటికే అనేక కేసులు కూడా ఈ హింసాత్మక ఘటనల మీద కూడా 3 జిల్లాల్లో నమోదైన పరిస్థితి. అయితే కొంతమంది పేర్లు కేసుల్లో ఇంకా లేదు, కొన్ని ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఎవరు ఈ హింసాత్మక అల్లర్లకి కారణమయ్యారనే మూల కారణానికి సంబంధించిన వ్యక్తులుంటే వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయా లేదా అనే అంశాన్ని కూడా సిట్ అధికారులు విచారణలో భాగంగా గుర్తించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు నమోదైనా కూడా సెక్షన్ల నమోదు అంశం అనేది ఇక్కడ కీలకంగా ఉంటుంది. అలాగే బెయిలబుల్ సెక్షన్లు పెట్టారా, నాన్ బెయిలబుల్ పెట్టారా అంశాలు కూడా సిట్ బృందం అయితే పరిశీలిస్తుంది. అందులో భాగంగా ఇటు మనకు చంద్రగిరికి పరిశీలిస్తే పులివర్తి నానికి సంబంధించి అక్కడ జరిగిన దాడులు ప్రతిదాడులు కానీ, నరసరావుపేటలో జరిగిన గోపిరెడ్డి మీద జరిగినటువంటి దాడులు కానీ, ఇటువైపు ఏదైతే తాడిపత్రిలో జరిగినటువంటి టీడీపీ వైసీపీ వర్గీయులు పరస్పర దాడులు ఉన్నాయో అందులో కూడా ఏ సెక్షన్లు నమోదు చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి ఆ సెక్షన్లు కూడా పరిశీలించి అవసరమైతే అదనంగా సెక్షన్లు కూడా యాడ్ చేయడానికి సిట్కి అధికారం ఉంది కాబట్టి అది కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయని వ్యక్తులు కానీ ఎఫ్ఐఆర్లో ఉండని పేర్లు ఉంటే కూడా వాటిని కూడా యాడ్ చేస్తూ కూడా సిట్ అధికారం ఉంది కాబట్టి అది కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు సాయంత్రానికి సంబంధించి ఈసీకి కూడా దీనికి సంబంధించిన సిట్ అయితే నివేదికనైతే ఈ 3 జిల్లాల్లో కూడా జరిగిన పరిస్థితులు, విచారణ, పురోగతి, అరెస్టులు ఈ అంశాలన్నిటితో కలిపిన నివేదికనైతే రేపు సాయంత్రం సిద్ధం చేయబోతుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.